వందే దత్తం జగద్గురు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వృశ్చిక రాశి వారు అంటే వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పదాలు కలిసి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనవసరమైన ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. తద్వారా అకాల ధన వ్యయం జరుగుతుంది. సమయానికి భోజనం చేయడానికి కూడా కుదరదు. అకాల భోజనం ఏ టైం చేస్తామో మనకి తెలియదు. ఆ విధంగా ఉంటుంది. ప్రయాణాలు యందు కష్ట నష్టాలు అనుభవం కావడానికి అవకాశం ఉంది. చోరుల వలన అంటే దొంగల వలన భయభ్రాంతులకు గురవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంది. తద్వారా అధికమైన కోపతాపాలకు గురవుతూ ఉంటారు. పనులు పూర్తి కాక ఇబ్బందులు పడతారు. ఆర్థిక ఇబ్బందులు యథారాజ తదాప్రజ. కార్యాలయందు తలచిన కార్యక్రమాలయందు అపజయాలు కలగడానికి అవకాశం ఉంది. నరాల బలహీనత, ఇతరులను పరామర్శలు చేయడంలోనే ఎక్కువ కాలం గడిచిపోతుంది. తలచిన పనులు మనకి నెరవేరడం కష్టంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపించడం మంచిది. పండితుల్ని అలాగే వారు చెప్పిన విషయాల్ని పాటించి మంచి స్థితికి వెళ్ళడానికి గృహంలో సమాలోచనలు జరిగి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ విషయాలు గమనించండి. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.